అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని మరియు జీవో నెంబర్ 77 రద్దు చేయాలి అని ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు భీమవరం పట్టణంలో ప్రకాశం చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమవరం విభాగ్ కన్వీనర్ కాయిత డిన్ను చందు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏదైతే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ యొక్క పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తానని మరియు జీవో నెంబర్ 77ని రద్దు చేస్తానని మరెన్నో హామీలు ఇవ్వడం జరిగిందన్నారు। కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు మర్చిపోయి ఈ రోజు విద్యార్థుల ఉసురు తీయడం జరుగుతుంది అని దాదాపు 6,400 కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆర్ జగదీష్, మహిళా కన్వీనర్ సాయి భవాని, సహ కార్యదర్శి రోహిత్ తదితరులు పాల్గొన్నారు। రద్దు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది, కానీ ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలో వచ్చిన అధికారం గద్దెనెక్కి ఈ రోజు నారా లోకేష్ గారు విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టడం జరిగింది। ఆయన కేవలం ఐటీ మినిస్టర్ అనుకున్నారు, విద్యాశాఖ మంత్రి అనే ఒక విషయం మర్చిపోయారు। అయ్యా నారా లోకేష్ గారు, ఈ యొక్క విద్యార్థుల ఒక సమస్యలు చూడండి, విద్యార్థులు ఉసురు తీస్తున్నారు। మీరు ఇకనైనా పెండింగ్ లో ఉన్న 6,400 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి అదేవిధంగా జీవో నంబర్ 70 వెంటనే రద్దు చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది। లేంచో విద్యార్థి పరిషత్ రాని రోజుల్లో మీకు క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది, మీ ఇళ్లను కూడా ముట్టడి చేయడానికి విద్యార్థి పరిషత్